పేదలకు అన్యాయం జరిగే ఇలాంటి రూల్స్ విషయంలో దయచేసి మీడియా మిత్రులు, ఇతర సమాజంలో ఉన్న మిత్రులు దయచేసి సపోర్ట్ చేయండి సార్. కేవలం ఎస్సీలు ఏ మతం, హిందూ మతంలో తప్ప ఎక్కడున్న రిజర్వేషన్లు వర్తించమని పెట్టారు. ఫస్ట్ 1950లో కాంగ్రెస్ పార్టీ హయాంలో. తర్వాత కొన్ని రోజులకి సిక్కులు గట్టి గొడవ చేసి ధర్నాలు రాసరగలు చేస్తే ఓకే సిక్కులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత 1980లో అనుకుంటే బుద్ధిస్టులకు కూడా కేటాయించారు. మరి ఇప్పుడు సరే ఓకే క్రిస్టియన్స్ కి లేదు, మీరు విదేశీ మతంలో చేరాడు కాబట్టి లేదన్నారు. సరిపోనా అది కూడా అనుకుందాం. మరి విదేశీ మతంలో చేరిన ఎస్టీలు అంటే గిరిజనులకి ఎందుకు ఉంది రిజర్వేషన్? విదేశీ మతంలో చేరిన మా బీసీ సోదరుల కులాలు అలాగున్నాయి, వాళ్ళ రిజర్వేషన్లు అలాగున్నాయి. విదేశీ మతంలో చేరిన మా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ హక్కులు లేకపోతే అందులో ఉన్న పేదలకు ఉన్న ఈవీఎస్ రిజర్వేషన్లు అలాగే ఉన్నప్పుడు ఎస్సీలు ఏం పాపం చేశారండి? సమాజం అంతటిని అర్థిస్తున్నాను నేను. దయచేసి ఒక పని చేయండి. పోయి ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు సపోర్ట్ చేయకపోతే పోయారు. దయచేసి దీన్ని సమర్థించొద్దండి. అన్యాయం అనేది అన్అఫీషియల్ గా జరిగిన అఫీషియల్ గా జరిగిన అన్యాయమేనండి. ఆ అన్యాయం ఒక దొంగ చేసిన, ఒక ఎమ్మెల్యే చేసిన, లేకపోతే ఒక పిక్ పాకెటర్ చేసిన, ఒక అంతకన్నా పెద్ద రాజకీయ నాయకుడు చేసిన అన్యాయమే కదండి. తప్పు చేస్తే ఎవరికన్నా చట్ట ప్రకారం ఒకటే పడుతుంది కదా. ఇది అన్యాయం కదండి. నేనేమి ఆ ఎస్సీల మతం బారిన వాళ్ళ రిజర్వేషన్లు ఇవ్వండి లేకపోతే వాళ్ళ రాయితీలు ఇవ్వండి అని అంటలే. వాళ్ళకి తీసేస్తారా? అందరికి తీసే లేదు, అందరికి ఉంచుతారా? వాళ్ళకి కూడా ఉంచండి. అది నా అభ్యర్థన అండి. కానీ నేనేమంటానంటే భర్త చనిపోయిన ఒక ఆవిడ ఉంది, పొద్దున్నే పనికి వెళ్ళిపోద్ది, పనికి వెళ్ళి మధ్యాహ్నం దాకా కష్టపడి వస్తుంది, కష్టపడి వచ్చి ఆ డబ్బులతోనే కాస్త కోస్త వచ్చిన డబ్బులతో ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటుంది. వాళ్ళిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ అవసరం అయినప్పుడు ఆ రిజర్వేషన్ ఆవిడికి ఈవిడ ఆదివారం వెళ్తున్న చర్చి కారణంగా ఆ పిల్లలిద్దరి జీవితం నాశనం అయిపోతుందంటే ఎంత దారుణం అండి అది. అరే భారతదేశంలో అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదా క్రిస్టియన్ ఎవరైనా కానీ భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి జాలి కనికరం అనేది ఉంటుందండి. క్రిస్టియానిటీలో ఎదవేసాలు వేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసమే యేసుప్రభుని అడ్డు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎదవలమే ఫైట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ పేదలకు అన్యాయం జరిగే ఇలాంటి రూల్స్ విషయంలో దయచేసి మీడియా మిత్రులు, ఇతర సమాజంలో ఉన్న మిత్రులు దయచేసి సపోర్ట్ చేయండి సార్.